నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎల్ఆర్టీ న్యూస్కి స్పందించిన రాజన్నాలయ వినోద్. వేములవాడ మునర్కాప్ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. హైదరాబాద్ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ పోస్టరు ఆవిష్కరణ. తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. వాణిజ్య పంటలకు మద్దతు ధర పెంచడాన్ని హర్షిస్తూ ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. ఎల్ఆర్టీ న్యూస్కి స్పందించిన రాజన్నాలయ వినోద్ గోవుల పరిస్థితిపై స్పందించి తక్షణ చర్యలు చేపట్టారు. వేములవాడ రాజన్న గోశాలలో ఆవుల దయనీయ పరిస్థితిపై ఎల్ఆర్టీ న్యూస్ ఛానల్ బుధవారం ప్రసారం చేసిన ప్రత్యేక కథనానికి ఆలయ యంత్రాంగం వెంటనే స్పందించింది. రాజన్న గోశాలలో అరిగోసలు పడుతున్న గోవులు అనే శీర్షికతో ఎల్ఆర్టీ న్యూస్లో ప్రసారం చేసిన కథనానికి ఈవో వినోద్ రెడ్డి వెంటనే స్పందించారు. గోవుల నిర్లక్ష్య పరిస్థితి, తగిన సదుపాయాలు కల్పించడం తదితర సమస్యలపై స్పందించిన ఈవో వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వరిగడ్డిని వెంటనే పరిశీలించి వాటిపై టార్పాలిన్లు కవర్లు కప్పించడమే కాకుండా తడిచిపోయిన గడ్డిని ఎండబెట్టిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఆ గోశాల తడిచిపోయిన విషయంపై వెంటనే స్పందించడమే కాకుండా అక్కడ పొడి పరిస్థితులు ఉండేలా చూస్తున్నామని, రానున్న రోజులలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సిబ్బందిచే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. హలో, అది ఫైల్ అది పెట్టుకున్నాం సార్. అవన్నీ మా మీడియాకి వస్తాయి అల్లయి, అందుకే తీస్తలేను నేను. ఓం నమ శివాయ. మాది శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి గ్రూప్ అండి. మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి సేవకు వస్తున్నాము. ఏ సేవ ఇచ్చినా కూడా మా ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తికంగా మేము చేసుకొని వెళ్తున్నాము. ప్రతిసారి వచ్చినప్పుడు ఉండి కౌంటింగు, లడ్డు ప్యాకింగు, పులిహోర ప్యాకింగు, క్యూ మెయింటెనెన్సు అన్నీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అధిక వర్షాలతోటి ఇక్కడ గోశాలలో గడ్డి చాలా దెబ్బతినిందని చెప్పేసి మా ఈఓ సార్ గారు మాకు చెప్పడంతో అదంతా కూడా మేము మా వంతుగా దాన్ని బాగు చేద్దామనే ఉద్దేశంతో సేవా టీం నుంచి అందరం వచ్చాము. మేము సేవ చేసుకుంటున్నాము. ప్రతిసారి కూడా ఏ సేవ ఇచ్చినా కూడా మేము ఇష్టపూర్వకంగా వచ్చి చేసుకొని ఆ భగవంతుని కృప పొంది అనుగ్రహాన్ని పొంది తిరిగి వెళ్తున్నాము. దేవస్థానానికి రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాతమైన కోడెలను భక్తులు దేవాలయానికి సమర్పించడం జరుగుతుంది. అట్టి కోడెలను మేము తిప్పాపూర్ గోశాల నందు సంరక్షించడం జరుగుతుంది. ఈ మధ్యలో అకాలంగా దేవస్థానంలో మేము వివిధ రకాలైన అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, తర్వాత సీసీ ఫ్లోరింగ్స్, షెడ్స్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతున్నది. ఈ మధ్యలో మాన్సూన్ మనకు 15 రోజుల ముందే మనకు రావడం చేత కొంచెం గోశాలలో బురద అనేది జరిగింది. ఆ వచ్చిన బురదను కూడా తీసివేయడానికి మా ఇంజనీర్ సిబ్బందే కానీ, దేవాలయం సిబ్బందే కానీ అహర్నిశలుగా కృషి చేస్తున్నాం. తర్వాత గోవులు ఏవి కూడా ప్రమాదానికి గురి కాకుండా, అనారోగ్యానికి గురి కాకుండా మేము అన్ని రకాలుగైన చర్యలు తీసుకుంటున్నాము. దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ, తర్వాత ఫుడ్ కానీ, గడ్డి కానీ, తర్వాత వేరే విటమిన్ ఫుడ్ కానీ అన్నీ కూడా సమయానికి అందజేస్తున్నాము. 2 వెటర్నరీ అసిస్టెంట్లను కూడా నిరంతరంగా పనిచేసేటట్లు కూడా మేము పెట్టాము. గోశాలలో కూడా తగినంత మంది సిబ్బందిని 30 మంది సిబ్బందిని అక్కడ నియమించినాము. 30 మంది సిబ్బందితోటి 24 గంటలు కూడా ఆ గోవులకు కావాల్సిన రక్షణ కోసం అని చెప్పి సమయానికి మంచినీటి వసతి, అలాగే గడ్డి వేయడం, తర్వాత గోశాలలో పెండ శుభ్రపరచడం, తర్వాత గోశాలను ఎప్పటికప్పుడు నీట్గా కడుక్కోవడం, ఈ రకంగా
అన్ని యొక్క సదుపాయాలు గోశాలందు ఆ 30 మంది లేబర్తో కల్పించడం జరుగుతుంది. అలాగే స్వామివారికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చాలా గడ్డి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ గడ్డి మేము వాళ్ళు ఒకటేసారి 100 ట్రాక్టర్లు వచ్చేసరికి అది పేరుద్దాము వాళ్ళు తీసుకొచ్చి పేరుస్తున్న సమయంలోనే అకాలమైన వర్షాలు కంటిన్యూస్గా 4 రోజులు పడడం చేత గడ్డి కొద్దిగా తడిచింది. ఇదంతా కూడా ఈరోజు కొంచెము ఎండ వస్తుంది కాబట్టి మన భక్త బృందాన్ని అలాగే వేరే లేబర్స్ని దేవాలయ సిబ్బంది అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఈ తడిసిన గడ్డిని అంతా కూడా ఆరబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. 4 రోజుల లోపల ఇదే రకంగా ఎండ కొడితే గడ్డి ఆరిపోతే తర్వాత దీన్ని కుప్పలుగా పేర్చి తర్వాత మేము కవర్స్ కూడా దానిపైన కప్పి ఈ యొక్క గడ్డిని సంరక్షించి ఈ గడ్డిని దేవాలయం నందు ఉన్న కోడెలకు కూడా మేము సప్లై చేయడానికి అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. వేములవాడ మునర్గాప్ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం రోజున నిర్వహించారు. వేములవాడ మున్నూరు కాపు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కోయినేని బాలయ్య, సోమినేని మహేష్లు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో గురువారం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా నామాల పోచెట్టి, బింగి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మర్రిపల్లి మల్లేశం, ఉప్పుల దేవరాజు, వరి లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీనివాస్, నామాల శేఖర్, కూరగాయల శంకర్, కోశాధికారిగా రామతీర్థపు వెంకటేష్, సంయుక్త కార్యదర్శిగా జయవరపు శ్రీధర్, కార్యదర్శులుగా చిలుక దేవరాజు, ఇప్పపుల వినోద్, బుట్టి రమేష్, అంజయ్య, సంయుక్త కార్యదర్శులుగా బోనాల శివ, మీడియా కన్వీనర్గా తొవరి కరుణాకర్, ముఖ్య సలహాదారులుగా చిలుక రమేష్తో పాటు వారాల దేవయ్య, నామాల లక్ష్మీరాజం, నామాల రాజేశం, రామతీర్థపు రాజు, బింగి మహేష్, కోయినేని శ్రీనివాస్, కోల రామ్మూర్తులను నియమించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించడమే కాకుండా కుల అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. గ్రామ పెద్దలకు, ప్రముఖులకు, మాజీ అధ్యక్షులకు, మాజీ ఉన్నత గౌరవ పదవుల్లో ఉన్న వారందరికీ నన్ను ఈ రకంగా ఎన్నిక చేయడంలో వారి వంతు కృషి ఉన్నందున వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఇక నుండి కూడా నాకు చేదోడు వాదోడుగా వండుకుంటూ నాకు ప్రతి దానిలో సహాయ సహకారాలు అందిస్తూ మనము కార్యదీక్ష చేసుకున్నాము. కళ్యాణ మండపము నిర్మాణం కొరకై మేము ముందుకు రావడం జరిగింది. దానిలో వేములవాడ పట్టణ ప్రజలు మరియు సోదరులు అందరూ మాకు సహాయ సహకారాలు ఇచ్చి మమ్మల్ని వెన్నంటి ఉండి ముందు నడిపించి మన కులాభివృద్ధికి తోడ్పడాలని మీ అందరికీ పేరు పేరున నమస్కారములు తెలుపుతూ ఈ కార్యవర్గం నిర్వహించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారములు తెలుపుతూ వేములవాడ పట్టణ మున్నూరు కాపు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇట్టి ఎన్నికలో జరిగినటువంటి అధ్యక్ష కార్యవర్గంతో పాటు ఈరోజు పూర్తి బాడీగా నియమితులైన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే కళ్యాణ మండప నిర్మాణం కొరకు ఈ బాడీతో పాటుగా ఇంకా పెద్దలను కలుపుకుంటూ ముందుకు పోయి సంఘం అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాపు సోదరులకు, సోదరిమణులకు నా యొక్క నమస్కారాలు. నన్ను ఈ సంఘానికి గౌరవాధ్యక్షులు ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వేములవాడ పట్టణ మున్నూరు కాపు గౌరవ కుల ప్రజలందరికీ నమస్కారములు తెలియజేస్తూ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సంఘం అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యవర్గంతో పాటు ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని పదవులలో ఆహ్వానించి వాళ్ళకు కూడా పాలక వర్గాన్ని కూడా కొంచెం మీరు కూడా చేదోడు వాదోడుగా ఉండి తమ వంతు సహాయ సహకారాన్ని కూడా అందించవలసిందిగా కుల ప్రజల్ని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. మరొకటి ఈ పాలక వర్గం కూడా ప్రతినిత్యము కళ్యాణ మండపంలో నిర్మాణంలో నిర్విఘ్నమై కళ్యాణ మండపం నిర్మాణ పనులు తొందరగా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా వీళ్ళందరికీ నా యొక్క మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పూర్తి స్థాయిలో కొలువు తీరిన మున్నూరు కాపు సంఘానికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్యవర్గానికి అందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్ష అందజేస్తూ మున్నూరు కాపులు సామాజిక కులమైనటువంటి మున్నూరు కాపులు
ఆర్థికంగా రాజకీయంగా పిల్లల భవిష్యత్తు కోసం విద్యాపరమైన ఆలోచనతో ముందుకోవాలని చెప్పి ఈ నూతన కార్యవర్గం పటిష్ట మహిళలకు మీ ఆలోచన పంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి ఈ నూతన కార్యవర్గం అందరూ కూడా మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారిని కలిసి వారికి శుభాకాంక్ష అందజేసే విధంగా మేమందరం వారిని పోయి కలుస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి అందరూ సంఘటితం ఒక సమైక్యతోని ఈ జాతి నిర్మాణంలో భాగం కావాలని చెప్పి మీ అందరికీ ఈ వేదిక ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. మే 31న హైదరాబాద్ జర్నలిస్టుల ఫోరం రస్తోత్సవ పోస్టర్ను వేములవాడలో ఆవిష్కరించారు. మే 31 హైదరాబాద్లో జరగనున్న జర్నలిస్టుల జాతర విజయవంతం చేయాలని కోరుతూ TUWJH143 ఆధ్వర్యంలో గోడపత్రికను గురువారం ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాజన్న సిరిసిల్ల ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా కోరారు. వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ జలవిహార్లో నిర్వహిస్తున్న సంబరాల సభకు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి జితేందర్ రావు, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, జిల్లా రమేష్ దేవరాజ్, ప్రచార కార్యదర్శి రియాజ్తో పాటు గంగాధర్, హరీష్, విష్ణు, రాజేందర్ తదితరులు ఉన్నారు. జై తెలంగాణ. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా జలవిహార్లో ఈ నెల 31న తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోస్టరావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అలాగే 31న పెద్ద ఎత్తున తరలేందుకు సన్నాహాల సమావేశం నిర్వహించి జర్నలిస్టులందరినీ ఉత్తేజపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రజతోత్సవ వేడుకలకు విచ్చేస్తున్న జర్నలిస్టులు, వేములవాడ నియోజకవర్గం నుండి విచ్చేస్తున్న జర్నలిస్టులు తిప్పాపురంలోని గీతాభవన్ వద్దకు 8 గంటలకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన జర్నలిస్టులు తంగలపల్లి బ్రిడ్జి వద్దకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ఫైనల్ ప్లాన్ను ప్రజలకు వివరించిన తర్వాతనే పనులు ప్రారంభించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గెస్ట్ హౌస్లో రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి గురించి చర్చిస్తామని రాజన్న పరిరక్షణ సమితితో మాట్లాడడం, మరోవైపు దేవస్థాన ఈవో ద్వారా కేవిట్ నోటీస్ ఇవ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. దేవాలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నామనడం అవివేకమని, దేవాలయ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, తాము ఇప్పటి వరకు ఎలాంటి ప్లాన్ లేకుండా ఆలయాన్ని మూసివేస్తామని అనడం సమంజసం కాదు అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుంటామనే ముందుగా కోర్టు ద్వారా కేవిట్ నోటీసు ఎలా ఇస్తారని, దేవాలయ అభివృద్ధిపై ఏ డిపార్ట్మెంటు పనిచేస్తుందో ప్రజలకు తెలిపిన అనంతరమే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఒకసారి అంటే అభివృద్ధి అంటే ఏంది? కేవలం వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా రాజరాజేశ్వర స్వామిని, దేవుణ్ణి, శివుణ్ణి భక్తులకు దూరం చేస్తే అభివృద్ధి, దానికి సమాధానం చెప్పాలి. మొన్న కూడా స్థానిక విప్ గారు మాట్లాడాల్సిన దాదాపు చెప్పినాం, మా అభిప్రాయాలు కూడా సాఫ్ట్గా చెప్పినాం. తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ నాడు పరిరక్షణ సమితి సభ్యులతో కూడా మాట్లాడుతుందని చెప్పినారు. ఇవన్నీ కాకుండా నిన్న కేవిట్ పిటిషన్ ఫైల్ చేసిండు ఈఓ గారు. విస్తరణ జరుగుతూ ఉంది, బిఫోర్ ఏమైనా ఉంటే స్టే అవుతుంది. కేవిట్ పిటిషన్ గురించి దాదాపు మీ అందరికీ కూడా తెలుసు. ఆ నోటీసుని సాయంత్రం తీసుకోవడం జరిగింది. కేవిట్ పిటిషన్ ఎవరు పోతారండి? ఎవరు పోవాలి? నిజంగా కూడా నీకు రినోవేషన్ చేయడానికి ఇప్పటికి ప్లాను రెడీగా లేదు, ఏది లేదు, ఒక మ్యాప్ లేదు, ఏం లేదు, ఆలోచన లేదు. ఏదో ఖాళీగా పోయి గవర్నమెంట్ ప్రభుత్వం చేతులు ఉంది కదా, మా డబ్బు ఖర్చు కాదు కానీ దేవాలయంకి వెళ్ళి వాళ్ళు నేను నోటీసు పంపడం ఎంతవరకు సమంజసం కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాను నేను. ఇంకోటి కాకుండా కేవిట్ ఎవరు ఇస్తారు? నీ ప్రెమిసెస్ దాటి బయటకు వస్తూ ఉన్నావు,
ఇప్పుడు వాళ్ళే అవకాశం ఇచ్చారు మేము కొట్టుకోవడానికి. గతంలో ఉన్న పాలకులు మేము పనిచేసినా ఎవరు పనిచేసినా ఎందుకు ముట్టుకుంటలేము దాన్ని? దేవుని మీద గౌరవంతో, దేవాలయం మీద గౌరవంతో. మరి వాటన్నిటి కూడా పక్క వేసేసి మేమేదో సంఘ విద్రోహ శక్తులు లెక్క వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే మేము వచ్చే పనులు ఆపుతున్నామనే ఆలోచనతో చేయడం, నిన్న కేవడం అప్పుడు ఏదైతున్నదో ఇది మంచి పద్ధతి కాదు. ఇది నిజంగా కూడా అండర్స్టాండింగ్ ఉందా అని అడుగుతున్నాను నేను. మరి మొన్న విప్పుగారేమో పర్సనల్ పిలిచి మాట్లాడతారు, తెల్లారి కేవట్ వస్తుంది. అసలు ఎవరు చూస్తుంది ఇది? అసలు ఈవో ఎట్లా కేవట్ పంపుతారు? అసలు ఈ డిపార్ట్మెంట్ ఎవరు చూస్తూ ఉన్నారు? వీటీడీఏ చూస్తుందా? ఆర్ఎండ్బి ఆర్ఎండ్బికి నిర్మాణాలకు అనుమతి వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా? యువకున్న అధికారం లిమిట్. ఇక్కడ భక్తుల వాళ్ళకు మాత్రం చూడాలి. అసలు వీటీడీఏకు నిర్మాణాలన్నీ కూడా వీటీడీ దాంట్లో జమ అవుతున్నాయి. అది యువ కేవట్ ఎట్లా పంపుతారు? ఇది సరైన విధానం కాదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మేము కూడా చూస్తాం, దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తాం. ఎన్ని లొసుగులు ఉన్నాయో, ఎన్ని నిర్మాణాల లొసుగులు ఉన్నాయో, ఎన్ని జరుగుతున్నాయో మాకు కూడా తెలుసు అక్కడ. కానీ అన్నింటికి గురించి కూడా కేవలం దేవుని దృష్టిలో పెట్టుకొని, భక్తులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం తప్పితే ఇది ఏదైతే ఉన్నదో ఇది కూడా మేము కూడా న్యాయపరంగానే పక్కా చూస్తాం. పక్కా కూడా నేను కూడా కోర్టుకోతాను కూడా ఓపెన్గా చెప్తాను. వాళ్ళు పోయినరు, వాళ్ళు అవకాశం ఇవ్వద్దు నాకు. మా అందరికి కూడా అవకాశం ఇచ్చారు కనుక నిర్మాణాలు జరిగినా, ఇన్నోవేషన్ పేరు మీద ఏం జరిగినా కూడా అసలు న్యాయ వ్యవస్థ మీద హైకోర్టులో చూసుకుందని కూడా మేము చెప్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలను ఎందుకు కొనడం లేదో సూటిగా చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా కండ్లు కాయలు కాచారు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ రాజ్యానికి కనికరం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలం అనంతపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి కొనుగోలు కేంద్రాలని వారు పరిశీలించారు. ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని, కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోయి రైతుల కన్నీటి గాథలే వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొంటూ వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, లేనట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. కానీ ఎట్టమ్మలకు వచ్చినాయి, ఎట్టున్నాయి, మరి రైతులు చెప్పేది నిజమా, అబద్ధమా, వాస్తవమా కాదని ఇప్పటివరకు ఒక అధికారం రాలే. ప్రతి సంవత్సరం అమ్ముతున్నాం కదా, 10 ఏళ్ళకి ధాన్యాన్ని కొంటున్నాం కదా. అలా ముందుగా ఆలోచన చేస్తే లారీలు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ పోతూనే ఉంటాయి. వర్షాలు పడుతున్నాయని ఇప్పుడు వారం 10 రోజులకి వర్షాలు. చొప్పదండి నియోజకవర్గం, రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం, అనంతపల్లి గ్రామంలో ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్లో ఉన్నాం. మరి గత 10-15 రోజుల నుండి వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్య తీసుకోకుండా దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనకుండా, మరి లోడ్ చేయకుండా, లారీలు రాకుండా, టార్పాయిన్లు లేకుండా మరి తడిసి ధాన్యం ముద్దవుతుంది, మొలకెత్తుతున్నది. మరి నారు కూడా మొలిచినటువంటి పరిస్థితి మనం ఎప్పటిదాకా చూసినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను గోసపుచ్చుకుంటుంది ఉన్నారు, రైతులు అరిగోసపడుతూ ఉన్నారు. కనుక వెంటనే సిరిసిల్ల కలెక్టర్ గారు, మీరు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానం ఉంది సిరిసిల్ల ధాన్యం కొనుగోలు చేయడంలో చెప్పిన మాటలు నిజమైతే తక్షణమే 24 గంటలలో ఈ బోయినపల్లిలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి చివరి ధాన్యం గింజ కొనాలి. ఎట్టి పరిస్థితుల మీద కట్ చేయవద్దు. ఇప్పటికే ఇక్కడ మోసం చేసిరు, తరుగు పేరిట కొంత మోసం చేసిరు. తరుగు పేరిట పోయింది, అది 2.5-3 కిలోలు 4 కిలోలు తరుగు పేరిట తీసిరు. ఇవాళ ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఆడ రైస్ మిల్లాలు కూడా కొనమంటున్నారు. అవి తడిసినాయి, మేము కొనమని చెప్తున్నారు. ఒక్కొక్క లారీకి వచ్చి 24 బస్తాలు కూడా కట్ చేస్తున్నారు. రైతు ఎడబోవాలి, రైతు ఏడికి పోయి మరి మీ గోస చెప్పుకోవాలి. కనుక ఇలా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. మీరు వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి మరి చెప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు వచ్చి మరి రైతుల వడ్లు కొనుగోలు చేస్తలేరు, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది మరి అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో దాదాపు భారతదేశంలోనే 68 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం కొనుగోలు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వం. మరి ఆ అనంతపల్లి గ్రామంలో వర్షానికి కింద తడిసిన వరి ధాన్యం మొలకెత్తిందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ రైతుకు చెందిన వడ్లు కొనుగోలు ఐకేపీ సెంటర్లో కాకుండా పక్క వ్యవసాయ క్షేత్రంలో పోయడం జరిగింది. మరి ఆ వడ్లు కొనుగోలు చేయడానికి ఐకేపీ వారు వెళ్తే అప్పుడు
ధాన్యం పచ్చిగా ఓట్లు వెచ్చించడం జరిగింది. మరి మీరు ఎమ్మెల్యే గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. మరి పోలీసుని పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి మరి మాజీ ఎమ్మెల్యే శుంకర రవిశంకర్ గారు చెప్పడం జరిగింది. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నన్ని రోజులు ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని ఇబ్బందికి గురి చేసినారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ ప్రజాప్రభుత్వంలో, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఎవరికి మీరు అక్రమ కేసులు పెట్టేది లేదు. ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం మాది. మా మేడిపల్లి సత్యమన్న గారు చొప్పదండి నియోజకవర్గ ప్రజల కోసం, రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఏ రైతుకు ఆపదొచ్చినా మా మేడిపల్లి సత్యమన్న వెంటే ఉంటారు. మీరు మేడిపల్లి సత్యమన్న కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మి వేసినట్టు అని చెప్పి తెలియజేస్తున్నారు. బోయిన్పల్లి మండలం ఆమ్లెట్ గ్రామం రాజన్నపేట ఇళ్లపై DBLO నరేష్ విచారణ చేపట్టారు. బోయిన్పల్లి మండలం వరదవెల్లి హ్యామ్లెట్ గ్రామమైన రాజన్నపేటలో ఇండ్ల విచారణపై DLPO నరేష్, స్పెషల్ ఆఫీసర్ మహేష్ల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పరిశీలన చేపట్టారు. బోయిన్పల్లి అనుబంధ గ్రామమైన రాజన్నపేటలో 9 ఇండ్లకు పరిహారంపై వరదవెల్లి గ్రామ పంచాయతీలో అధికారులు విచారణ జరిపారు. వరదవెల్లి గ్రామస్తులు మాట్లాడుతూ రాజన్నపేటకు చెందిన 9 ఇండ్లకు మధ్యమానేరు జలాశయంలో ముంపులకు గురైన 12 గ్రామాలతోనే డబ్బులు తీసుకున్నారని, మళ్లీ బై నెంబర్లతో 1,85,00,000 రూపాయలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వారు ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రెండవసారి విచారణకు వచ్చారు. రెండవసారి ఇళ్లకు డబ్బులు తీసుకోకుండా చూడాలని అధికారులను కోరినట్టు తెలిపారు. దీనిపై DLPO నరేష్ వివరణ అడగా, రాజన్నపేట గ్రామానికి చెందిన కొంతమంది ముంపు గ్రామం కావడంతో డబ్బులు రాలేదని కోర్టుకు వెళ్లారని, ఇదే విషయంపై వరదవెల్లి గ్రామస్తులు బై నెంబర్లతో మళ్లీ డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కార్యదర్శుల నివేదిక ఆధారంగా విచారణ చేపట్టామని, నివేదికను పై అధికారులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. డబ్బులు మళ్ళీ ఉల్టా తీసుకుంటారు. ఒక ఆఫీసరు పట్టబాట్లు వచ్చి డబ్బులు తీసుకొని ఫోటోలు కొట్టుకొని వెళ్ళిపోతారు. మాకు పబ్లిక్లా ఏది తెలుస్తలేదు. మా పరిస్థితి ఏంటి సార్? నా పేరు లింగపల్లి కనుక వరదవెల్లి అమరిపని అండ్ అమెరికా ప్రెసిడెంట్ను. మాకు ముప్పు గ్రామంలో 2015-19లో రీసర్వే చేసుకొని 1,80,00,000 రూపాయలు మాజీ సర్పంచ్ అని అనుబంధం సంస్థ ఇది దూబపల్లె రాజన్నపేట రెడ్డిపురం, ఇది వరదూరు గ్రామం కింద వచ్చింది. 1,80,00,000 రూపాయలు వచ్చిందంటే వచ్చిందానికి బై వన్తో తీసుకుంటారు. దానికి మేము వ్యతిరేకమని చెప్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఉన్నోడు పెట్టినట్టు 2 ఉన్నోడు పెట్టిన శాతం ఉంది. దానికి రద్దు చేయాలి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని మా అభిప్రాయం. వరదవెల్లి గ్రామ పంచాయతీ సంబంధించి రాజన్నపేట హ్యాబిటేషన్ ఉన్నది. రాజన్నపేట హ్యాబిటేషన్ సంబంధించి ఒక 9 మంది పిటిషనర్స్ ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. కోర్టులో కేసు ఫైల్ చేసిండు. వాళ్ళకు కంపెన్సేషన్ పెండింగ్ ఉన్నదని చెప్పేసి. అయితే ఇంకొంతమంది గ్రామస్తులు ఏం చేసిండారంటే వాళ్ళ ఏదైతే పిటిషన్ ఉన్నదో ఆ 9 మందికి సంబంధించిన పిటిషన్ వాళ్ళకు పరిహారము ఆల్రెడీ గతంలో వచ్చింది. మళ్ళీ వాళ్ళకి పరిహారం కోసం అని ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు జెన్యున్ అప్లికేషన్స్ కాదని చెప్పేసి వాళ్ళు ఒక కలెక్టర్ గారికి, మళ్ళీ తర్వాత గతంలో SDC గారికి, మళ్ళీ తర్వాత మీడియాను అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేసిందంటే ఎంక్వైరీ చేయమని అన్నారు. సో ఆ ఎంక్వైరీలో భాగంగా ఈరోజు వరదవెల్లి గ్రామ పంచాయతీలో ఎంక్వైరీకి నేను, మళ్ళీ తర్వాత విచారణాధికారిగా ఉన్నటువంటి MRO గారు, సిరిసిల్ల MRO గారు ఇద్దరం కలిసి వచ్చి విచారణ చేపట్టడం జరిగింది. సో కొన్ని విషయాలు గమనించినాం. తదుపరి మళ్ళీ విచారణ అనేది ఇంకా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో మిగిలిన గ్రామస్తులు అందరూ వచ్చి వాళ్ళు అభ్యంతరాలు తెలుపుతున్నారు. సో వాళ్ళకు కూడా కొంతమందికి ఇంకా కంపెన్సేషన్ రావాల్సి ఉన్నదని చెప్తున్నారు. సో అవి మాకు క్లారిటీ లేదు కాబట్టి ఆ విచారణ అనేది క్లారిటీ రానందున మళ్ళీ ఫర్దర్గా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎప్పుడు పెడతామనేది ఇప్పుడు భూభారతికి సంబంధించి గ్రామ సభలు ఉన్నాయి. ఫర్దర్గా MRO గారు కొంచెం బిజీగా ఉన్నారు. సో డేట్ అనేది డిసైడ్ చేసుకొని ఫర్దర్గా ఎప్పుడు ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తాం గ్రామస్తులు. వేములవాడ రాజన్న ఆలయంపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని ఆలయ వినోద్ రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు జరుగుతున్న దుష్ప్రచారంపై ఎవరూ నమ్మవద్దని ఈవో వినోద్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది జూన్ 15 నుండి ఆలయాన్ని మూసివేస్తున్నారని వస్తున్న వార్తలపై ఈవో వినోద్ రెడ్డి స్పందించారు. ఆలయం మూసివేతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వీటిని నమ్మవద్దని, దీనిపై అధికారికంగా ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదని ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయం జూన్ 17 నుంచి బంద్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని అవాస్తవం అని చెప్పి
ఆ ప్రచారం చేసిన సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిన్న పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దేవస్థానం నుంచి కూడా మేము క్లారిఫికేషన్ కూడా పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా కూడా ప్రచురించడం జరిగింది. ఏదైతే జూన్ 15 నుంచి ఆలయం మూసివేత, భీమేశ్వర ఆలయ దర్శనాలని చెప్పి ప్రచారం చేస్తున్నారో ఎవరైతే సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులు, దయచేసి అటువంటి ప్రచారాలు భక్తులు ఎవరు కూడా నమ్మకండి. ఏదైనా దేవాలయం నుంచి అఫీషియల్గా మేము రిలీజ్ చేసింది మాత్రమే అది పరిగణలోకి తీసుకోండి. అంతే తప్ప ఈ యొక్క వదంతులు నమ్మి మీరు ఆందోళనకు గురి కావద్దని చెప్పి దేవాలయం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీరు కంప్లైంట్ చేసిన వారి మీద ఏమన్నా ఎవరైతే సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా నిన్న వేములవాడ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఎవరు ఈ రకంగా దుష్ప్రచారం చేసి భక్తులను మనోభావాలు దెబ్బతీసి ఆందోళనకు గురి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఆ ఒక్క వ్యక్తుల కోసం అని చెప్పి గాలిస్తున్నట్లుగా మాకు సమాచారం ఇచ్చారు. కాబట్టి ఇట్లాంటివి ఎవరైనా ప్రచారం చేయాల్సి లేనిపోని భక్తుల్లో ఆందోళన కలిగించాలని ప్రయత్నం చేస్తే వారిపైన కూడా క్రిమినల్ పరంగా అన్ని చర్యలు పోలీస్ డిపార్ట్మెంటు అలాగే దేవస్థానం కూడా తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మాజీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎన్నికల కమిషనర్కు ప్రోటోకాల్ నిబంధనలు అనుసరించి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న పార్థసారథి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణ మండపంలో అర్చకుల ఆశీర్వాదాలు పొందారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి అనంతరం లడ్డూ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఎంఆర్ఓ విజయప్రకాష్ రావు, ప్రోటోకాల్ ఏఈఓ అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, ఇన్స్పెక్టర్ నూగూరు నరేందర్ సిబ్బంది ఉన్నారు. వాణిజ్య పంటలకు మద్దతు ధర పెంచాలని ఆశిస్తూ ముస్తాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వాణిజ్య పంటలకు మద్దతు ధరలు పెంచడానికి హర్షిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో భాజపా మండల అధ్యక్షులు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకాన్ని నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ముస్తాబాద్ వివేకానంద విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం వాణిజ్య పంటలకు భారీగా మద్దతు ధర పెంచడాన్ని హర్షిస్తూ నాయకులతో కలిసి రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం పలువురు రైతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. రైతులను రాజుగా చేయడమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయాన్ని బలోపేతం చేయడం కోసం మోడీ తీసుకుంటున్న చర్యలు రైతులకు వరంగా మారాయి అని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు వరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నరేష్, ఉపాధ్యక్షులు గోపి, అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి, జిల్లా ఆఫీస్ బేరర్ గిరిధర్ రెడ్డి, మేరుగు అంజాగౌడ్, పట్టణ అధ్యక్షులు మహేందర్, రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు యావత్తు భారతదేశం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుని రాజు చేసే రోజు రానే వస్తుంది. దీనికి నిదర్శనం మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనీస మద్దతు ధర ప్రతి ఏటా కనీసం చాలా దీనంగా అద్మానంగా ఈ రెండు ప్రభుత్వాలు చేసి ఉన్నాయి. రానున్న ప్రభుత్వంలో రైతులు అలాగే ప్రజలు తగు గుణపాఠం చెప్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాలకు రాబోయే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, అదే భారతీయ జనతా పార్టీ. కాబట్టి రైతులైనా మిగతా ప్రజాప్రతినిధులు ఎవరైనా దీన్ని హర్ష వ్యక్తం చేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి మేము భారతీయ జనతా పార్టీ అలాగే కిసాన్ మోర్చా ముస్తాబాద్ మండల శాఖ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో తాగు గుణపడని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రాబోతుందని హర్షణీయం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ 80% వ్యవసాయ రంగం మీదనే డిపెండ్ అయి ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ వ్యవసాయ రంగాన్ని ఎన్ని విధాలుగా అంటే మనం చూస్తూ ఉన్నాం.
ఒక వరికే కాదు ఈరోజు మొక్కజొన్న కానీ సోయా కానీ పసుపు వంటి పంటలకు కానీ రైతు ఏదైతే నాగలి దున్ని పండించే రైతుకు 4 మెతుకులు జోడించి కడుపు నింపే ప్రయత్నం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రపంచ దేశాలకు విశ్వగురువుతో పాటు అన్నదాతగా నిలవబోతుంది రేపు భారతదేశం. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ, ఈ వర్షాకాలం రేపు పొద్దున వడగళ్ళ వాన వస్తుంది, రాళ్ళ వాన పడుతుంది, ఫసలు కానీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే మట్టిలో మాణిక్యాన్ని పండిస్తారో వారికి ప్రభుత్వం తరపున సాయం ఉండాలని చెప్పి సుదీర్ఘమైన ఆలోచన తీసుకొని భవిష్యత్ తరాలు కూడా భారతదేశాన్ని అన్నదాతగా, అగ్రగామిగా, విశ్వగురువుగా నిల్చుండబెట్టే దిశగా వారు చేస్తున్నారు. వారి నాయకత్వానికి ప్రపంచ దేశాలే ఈరోజు సలాం కొడుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి నాయకుడిని మనం కూడా మద్దతు తెలుపుతూ ఇంకా మున్ముందు ప్రపంచంలోనే అగ్రికల్చర్ ఈజ్ ఏ కల్చర్ అని, ఇండియా యొక్క కల్చర్ అని చెప్పి మనం చెప్పాలి. ఆ రోజు కూడా వస్తుంది. ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది. విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటించిన సందర్భంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వాణిజ్య పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడాన్ని స్వాగతిస్తూ వేములవాడ పట్టణంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని నిజం చేస్తూ ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచడం శుభ పరిణామమని పేర్కొంటూ జవాన్లకు మద్దతుగా యుద్ధ పరికరాలు సమకూర్చి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసి పునాదులు వేయడాన్ని గుర్తు చేశారు. అనంతరం కిసాన్ మోర్చా అధ్యక్షులు మామిండ్ల లక్ష్మీరాజు మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలు పెంచడం వల్ల రైతులకు పండగ జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి కృతజ్ఞతగా గురువారం రోజున ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణస్వామి, అన్నం నర్సయ్య, బిల్లా కృష్ణహరి, నేరెళ్ల సాయి, బుర్రా మనీష్, రఘుపతి, బీజేపీ నేతలు, రైతులు హాజరయ్యారు. మరి ఏదైతే రైతు కష్టాన్ని గుర్తుంచుకొని రైతు పెట్టుబడిలో ఒక 50% లాభం పొందే ఆలోచనలతోటి మన సెంట్రల్ గవర్నమెంట్ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకొని ఖరీఫ్ మద్దతు ధరలు అన్నీ కూడా పెంచడం మరి నిజంగా మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ మీదట దేశాన్ని కాపాడే విధంగా మనం ఏదైతే స్లోగన్ పుట్టిందో జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అమలు పరుస్తూ మొన్నటికి మొన్న జవాన్లందరినీ కూడా ఉత్తేజపరిచి ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజున ఈ ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. మరి రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈరోజు వేములవాడ పట్టణ శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారికి పాలాభిషేకం చేసుకొని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఖరీఫ్ పంటల 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. దాని ద్వారా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు 50% పెట్టుబడుల మీద 50% లాభం ఉండేలా మోడీ ప్రభుత్వం ఆలోచించి దీన్ని ముందుకు తీసుకెళ్ళింది. అలాగే దీనికి 2.70 లక్షల కోట్లతో ఖరీఫ్ పంటలకు ధరల పెంపుదలకు విడుదల చేయడం జరిగింది. దానిని మన కేంద్ర మంత్రి వైష్ణవి అశ్విన్ గారు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఇలా వేములవాడ పట్టణ శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఇవి ఇలాంటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.